హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ కేక్స్ అండ్ బేక్స్. ఈరోజు మన వీడియోలో పిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఇష్టంగా తినే కుకీస్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఫస్ట్ 290 grams ఆఫ్ మైదా, చాకో చిప్స్ యాజ్ రిక్వైర్డ్, అండ్ 95 grams ఆఫ్ షుగర్, and 1 TSP baking soda, 95 grams of brown sugar, half TSP baking powder, 2 tablespoons milk, 200 grams of unsalted butter, 2 tablespoons vanilla essence. సో ఫస్ట్ ఒక బౌల్లోకి అన్సాల్టెడ్ బటర్, బ్రౌన్ షుగర్ అండ్ నార్మల్ షుగర్ని తీసుకొని బీటర్తో ఒక 10 to 12 minutes బీట్ చేసుకోవాలండి. సో 3 ఇంగ్రీడియంట్స్ నీట్గా మిక్స్ అయ్యి సాఫ్ట్ బ్యాటర్ లాగా వస్తుంది. నేను చెప్పిన ఈ క్వాంటిటీస్ని ఆల్మోస్ట్ 45 to 50 కుకీస్ అవుతాయి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి క్వాంటిటీస్ని తీసుకోండి. సో వన్స్ సాఫ్ట్ బ్యాటర్ లాగా ఫామ్ అయ్యాక ఈ బ్యాటర్లో మిల్క్ని అండ్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని టోటల్గా మిక్స్ అయ్యేంత వరకు స్పాచులా యూస్ చేసి మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మైదా, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ని జల్లించుకొని ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ని 3 partsగా ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లో యాడ్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకునేటప్పుడు కొద్దిగా కష్టంగా హార్డ్గా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఫైన్. ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ టేస్టీగా, చాలా ఫ్లఫీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. వన్స్ మనకి ఫైనల్ బ్యాటర్ రెడీ అయిపోయాక ఈ ప్రిపేర్డ్ బ్యాటర్లో చాకో చిప్స్ కానీ, నట్స్ కానీ, ఎనీథింగ్ యాజ్ పర్ అవర్ విష్ యాడ్ చేసుకొని పేపర్ బ్యాగ్లోకి ఈ బ్యాటర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బేకింగ్ ట్రేలో బేకింగ్ పేపర్ని ప్లేస్ చేసుకొని మన కుకీ బ్యాటర్ని చిన్నగా రౌండ్గా ట్రేలో ఫిల్ చేసుకోవాలండి. సో పైన ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను చాకో చిప్స్ని యాడ్ చేస్తున్నాను. ఇట్స్ ప్యూర్లీ ఆప్షనల్. నెక్స్ట్ ఈ కుకీస్ని ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో ఒక 10 to 12 minutes బేక్ చేసుకుంటే మన క్రిస్పీ కుకీస్ రెడీ అయిపోతాయి. వీడియో నచ్చింది కదా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసుగా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.